నమస్తేనండి. సో, ఈరోజైతే మనము స్ప్రే అనేది చేయడం జరుగుతుంది చూసుకోవచ్చు. సో, మనము ఈ వీడియోలో వచ్చేసి మనకు తెల్లదోమ, పచ్చదోమ అదేవిధంగా మీకు బ్యాక్ కెమెరాతోని కూడా చూపిస్తాను. మనకు తెల్లదోమ, పచ్చదోమ ఆకుముడత అయితే అవుతుంది. కింది నుంచి రెడ్ కలర్ అయితే ఆకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు తెగుళ్ళు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడెక్కడ వచ్చేసి ఆకుల పైన ఇట్లా రెడ్ కలర్ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి, చుక్కలు అయితే కనిపిస్తున్నాయి. దానికోసం ఒక తెగుళ్ళ మందు అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లవర్ బూస్టర్, మనమైతే ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నాము. ఫ్లవర్ బూస్టర్ కూడా తీసుకోవడం జరిగింది, మీకు చూసుకోవచ్చు. సో మన పత్తి చేను కూడా చూసుకోవచ్చు, మంచిగా అయితే ఉంది. ఇప్పటికైతే ఎలాంటి రోగాలు లేవు. ఈ మధ్యలో మనకు వర్షాలు వెళ్ళిన తర్వాత కొద్ది వరకు ఫ్లవర్ డ్రాపింగ్ అయింది. దానికోసం మనము ఫ్లవర్ బూస్టర్ తీసుకుంటున్నాం. కొద్ది వరకు బోరాన్ కూడా దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసుకోవచ్చు. సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే ఇలాంటి ప్రతిరోజు మనం పత్తి పంట కావచ్చు, మిరప పంట కావచ్చు, దానిపైన వచ్చే రోగాలు, అదేవిధంగా వాడే మందులు, ఖాతా పూత కోసం ఏ మందులు వాడతారనే పూర్తి సమాచారం మన వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మనం కొత్తగానే వాట్సాప్ గ్రూప్ కూడా మనము క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరైనా జాయిన్ కాకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాంట్లో వెళ్ళి కూడా మీరు జాయిన్ కావచ్చు. దాంట్లో మనము మీ చేనులో ఉన్న తెగులు కావచ్చు, మీ చేనులో ఉన్న సమస్యల గురించి మీరు ఫొటోస్ కానీ పెడితే దాంట్లో మనము ఏ మందులు వాడాలి కావచ్చు, ఏ మందులు వాడుకోవాలి, ఈ సమస్యకు ఏం పరిష్కారం అనేది పూర్తి సమాచారం మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ కండి. సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను నేను వాడే మందులు, అదేవిధంగా నా చేనులో ఏ సమస్య ఉంది కూడా మీరు చూసుకోవచ్చు. ఇట్లా మన చేనులో అయితే ఆకు కొద్ది వరకు రెడ్ కలర్లో మారుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు దోమ, ఈ వర్షాల నుండి మనము స్ప్రే అయితే చేసుకోలే కాబట్టి మనకు దోమ, పచ్చదోమ అయితే కనిపిస్తూ ఉంది కదా. ఈ దోమ ఉధృతి కూడా ఎక్కువైండే. దీనికోసం వచ్చేసి మనము రాన్ఫిన్ అయితే వాడుతూ ఉన్నాం, మీరు చూసుకోవచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను రాన్ఫిన్ గురించి. దీంట్లో పైరోఫాక్సిఫెన్ 8%, నెక్స్ట్ వచ్చేసి డైనోటోఫ్యూరాన్ 5%, డైఫెన్థ్యూరాన్ వచ్చేసి 18% అయితే ఉంది రాన్ఫిన్. సో ఇదైతే మనము బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ వాళ్ళది ఈ అయితే మనకు రాన్ఫిన్ వాడుతూ ఉన్నాము. సో ఇది మనకు తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, థ్రిప్స్ పైన అయితే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లవరింగ్ కోసం మీరు చూసుకోవచ్చు. ఫ్లవరింగ్ కోసం అయితే మనం ఫ్లవర్ బూస్టర్ మనం చెప్తా ఉన్నాం కదా, ఫ్లవర్ బూస్టర్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది అన్నమాట. సో మన చేనులో మంచి ఫ్లవరింగ్ రావడం కోసం అయితే మనం ఫ్లవర్ బూస్టర్ అయితే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తెగుళ్ళ కోసం అయితే మనము ఈ కార్బన్ డిజైన్, అదేవిధంగా మ్యాన్కోజిప్ కంటెంట్ ఉన్న సాఫ్ అయితే మనము వాడడం జరుగుతుంది. సో ఇట్లా 3 రకాల మందులు అయితే మనం వాడుతూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మీరు స్ప్రెడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం స్ప్రెడర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాము. సో మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే మన చేనులో ఇట్లా మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. ఈ తెగుళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి, ఆకుల పైన ఇట్లా ఎర్రగా మచ్చలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. దీనికోసం మనకు తెగుళ్ళ మందు అయితే మనము ఒక చిన్న సాఫ్ అయితే మనం యూజ్ చేసుకుంటూ ఉన్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దోమ కోసం అయితే మనం రాన్ఫిన్ యూజ్ చేసుకుంటున్నాము. దీంతో మనకు ఎలాంటి రకం దోమ అయినా కూడా మనకు కంట్రోల్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. మనకు ఇట్లా ఈ దోమ రసం పీల్చుకున్న తర్వాత ఆకు అనేది ఎర్రగా మారుతుంది కదా, కింది నుంచి కూడా చూసుకోవచ్చు మనకు. సో ఇట్లా మనము దీనికోసం రాన్ఫిన్ కానీ యూజ్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు రాన్ఫిన్ దొరికితే రాన్ఫిన్, పోలీస్, అపాచీ, లేకపోతే మీరు మనకు ఏమైతే ఇమిడాక్లోరోఫైడ్, ఫిప్రోనిల్ కూడా మీరు మిక్స్ చేసుకొని అయితే మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా నల్లి అయితే మనకు కనిపించదు అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, ఇట్లా పెద్ద పెద్ద పురుగులు అయితే మనకు దీనిపైన రసం పీల్చుకున్న తర్వాత మనకి ఇట్లా ఆకులు అయితే ఇట్లా ఎల్లోయిష్గా మారడం జరుగుతుంది. సో ఖచ్చితంగా దీనికోసం అయితే మనం వాడిన మందుల గురించి మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో మీకు ఎవరికైనా ఈ ఫ్లవర్ బూస్టర్ కావాలనుకుంటే ఖచ్చితంగా కింద నంబర్ అయితే ఇస్తాను, నంబర్కి అయితే కాల్ చేయండి.